జిల్లాల్లోనూ ట్యాపింగ్ నెట్వర్క్ నాటి బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల సేవలో ప్రభాకర్ రావు అండ్ కో ప్రత్యర్థులు రియల్టర్లు వ్యాపారుల ఫోన్ల మీద నిఘా. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా వార్ రూమ్, సూర్యాపేటలో మై హోమ్ కోసం 3 రోజులు డ్యూటీ. బాబా మై హోమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా పడుతుంది ఇలా. అసలు బీఆర్ఎస్ పార్టీకి మేజర్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా వాళ్ళే కదా. నల్గొండ జిల్లా 3 బైపోల్స్ లో ఎస్ఐబి కీలక పాత్ర. పాలమూరులో పోలీస్ స్టేషన్ కేంద్రంగా ట్యాపింగ్. ఓ మాజీ మంత్రి హత్య కుట్ర కేసు వెనుక ఎస్ఐబి టీం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీబీ ఎంట్రీ. వెంట్రుక కూడా పిల్లలు వెంట్రుక అన్ని విక్తున్నాయి కానీ ఇక్కడ చూడండి. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలమూరులో ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక పద్మావతి కాలంలో తన సన్నిహితుడి ఇంట్లో వారం ఏర్పాటు చేయించారట. జగదీశ్వర్ రెడ్డి ఏమో నల్గొండలో ఉడిపి హోటల్ పైన, ఈయననేమో ఇక్కడేది స్థానిక పద్మావతి కాలంలో తన సన్నిహితుడి ఇంట్లో వారం ఏర్పాటు చేయించారట. మొదట పలువురు వ్యాపారులు టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేయించాలని సమాచారం. ఆ వ్యాపారుల లావాదేవీలను వివరాలు రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేశారని, బెదిరించి భూములు, ఇండ్లు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. కొందరి దగ్గర అతి తక్కువ ధరకు భూములు రాయించుకున్నట్లు తెలుస్తున్నది. మాజీ మంత్రి ఆయన అనుచరుల వేధింపులు భరించలేక కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఘటనలు అప్పట్లో వెలుగు చూశాయి. దీని వెనుక ఫోన్ ట్యాపింగ్ ఉందనే సంగతి తాజాగా బయటపడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్లోని ఓ పోలీస్ స్టేషన్లోనే ఫోన్ ట్యాపింగ్ డివైస్ ను ఏర్పాటు చేయించి ఓ సిఐ ద్వారా పొలిటికల్ లీడర్లు, వారి అనుచరులు, సన్నిహితుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా శ్రీనివాస్ గౌడ్ వందల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తుండగా తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం డీజీపీ కంప్లైంట్ చేయడం గమనార్హం. అయితే ఈ విషయం ఏంటంటే కొంతమంది వ్యక్తుల పైన ఈ శ్రీనివాస్ గౌడ్ హత్య చేయడానికి ప్లాన్ చేసి చెప్పేసి అప్పట్లో ఇష్యూ జరిగింది. మున్నూరు రవి సంబంధించిన ఇష్యూ, రాఘవేందర్ రాజు వీళ్ళందరూ జరిగింది కదా. వాళ్ళు ఎక్కడ దొరికిరంటే ఢిల్లీలోని ఏపీ జితేందర్ రెడ్డి ఇంట్లో దొరికిరు వాస్తవంగా. సో అక్కడ ఎట్లా ఉన్నారు అనేది వీళ్ళకి ఎట్లా తెలిసింది, శ్రీనివాస్ గౌడ్కి తెలిసింది. శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ కేసీఆర్ గిట్ల అయిపోయాడు. అంటే శ్రీనివాస్ గౌడ్, కేసీఆర్ అందరూ కూడా గూడు పుట్టానై ఒక మాఫియా లాగా, ఫోన్ ట్యాపింగ్ మాఫియా లాగా తయారై ఈరోజు పాపం వాళ్ళకి సంబంధం అసలు ఢిల్లీ పోయి గిరిని చంపడానికి ట్రై అవుతారు చెప్పండి. మళ్ళీ దానికి పిస్తోల్ పట్టుకొచ్చి పిస్తోల్ ముందు పెట్టి ఎంత డ్రామా. పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిసి అసలు వ్యవస్థలు మొత్తం కూడా, రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేసి నీరుగార్చి ఈరోజు ఒక రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకం లేకుండా వేసారు వీళ్ళైతే. ట్రూ, ఘోరం ఇదైతే. మనం చాలా సినిమాలు అందుకే చెప్తాను, వీళ్ళను అమరవీర స్తూపం ముందు ఉరిదీయాలి వీళ్ళను ఒక్కొక్కరిని. మనం చాలా సందర్భాల్లో చూసాం, సినిమాల్లో కూడా చాలా డీటెయిల్గా చెప్తా ఉంటారు ఇలాంటి వాళ్ళ విషయాల గురించి. ఎస్ రైట్. ఆ విషయం ఒక్కటిసారి పక్కన పెడితే, ఇప్పటి వరకు ఓట్లు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, లేదా ఓటర్ కార్డు లేని వాళ్ళు, లేదంటే అడ్రస్లు మిస్ అయిన వాళ్ళు దయచేసి మీ ఓటర్ కార్డులు మళ్ళీ అప్లై చేయండి. ఫామ్ నెంబర్ 1, ఫామ్ నెంబర్ 8 లాంటి వాటిని ఉపయోగించుకొని. ఎందుకు బాధ అవుతుందో నేను చెప్తా ఈ విషయంలో. మహిళా ఓటర్లే 1,66,00,000. రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 3.3 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఇందులో మహిళలు 1,65,95,896 మంది ఉన్నారు. మిగిలిన 1,64,14,693 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అంటే మనోళ్ళు బద్ధకంగా కూర్చొని ఇంట్లో కూర్చొని ఉంటే ఆడోళ్ళు కరెక్ట్గా ఓటర్ కార్డులన్నీ సరి చేసుకుంటారని దాని అర్థం. అమ్మ ముత్యం గురించి మాట్లాడు. బిలినీర్ల అడ్డా ముంబై, అది తెలిసిన విషయం. అదాని అమ్మాయిలే అందరూ అక్కడే ఉంటారు వాస్తవం చెప్పాలంటే. రైట్. జిల్లాల్లోనూ ట్యాపింగ్ నెట్వర్క్ నాటి బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల సేవలో ప్రభాకర్ రావు అండ్ కో ప్రత్యర్థులు రియల్టర్లు వ్యాపారుల ఫోన్ల మీద నిఘా. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా వార్ రూమ్, సూర్యాపేటలో మై హోమ్ కోసం 3 రోజులు డ్యూటీ. బాబా మై హోమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా పడుతుంది ఇలా. అసలు బీఆర్ఎస్ పార్టీకి మేజర్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా వాళ్ళే కదా. నల్గొండ జిల్లా 3 బైపోల్స్ లో ఎస్ఐబి కీలక పాత్ర. పాలమూరులో పోలీస్ స్టేషన్ కేంద్రంగా ట్యాపింగ్. ఓ మాజీ మంత్రి హత్య కుట్ర కేసు వెనుక ఎస్ఐబి టీం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీబీ ఎంట్రీ. వెంట్రుక కూడా పిల్లలు వెంట్రుక అన్ని విక్తున్నాయి కానీ ఇక్కడ చూడండి. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలమూరులో ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక పద్మావతి కాలంలో తన సన్నిహితుడి ఇంట్లో వారం ఏర్పాటు చేయించారట. జగదీశ్వర్ రెడ్డి ఏమో నల్గొండలో ఉడిపి హోటల్ పైన, ఈయననేమో ఇక్కడేది స్థానిక పద్మావతి కాలంలో తన సన్నిహితుడి ఇంట్లో వారం ఏర్పాటు చేయించారట. మొదట పలువురు వ్యాపారులు టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేయించాలని సమాచారం. ఆ వ్యాపారుల లావాదేవీలను వివరాలు రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేశారని, బెదిరించి భూములు, ఇండ్లు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. కొందరి దగ్గర అతి తక్కువ ధరకు భూములు రాయించుకున్నట్లు తెలుస్తున్నది. మాజీ మంత్రి ఆయన అనుచరుల వేధింపులు భరించలేక కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఘటనలు అప్పట్లో వెలుగు చూశాయి. దీని వెనుక ఫోన్ ట్యాపింగ్ ఉందనే సంగతి తాజాగా బయటపడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్లోని ఓ పోలీస్ స్టేషన్లోనే ఫోన్ ట్యాపింగ్ డివైస్ ను ఏర్పాటు చేయించి ఓ సిఐ ద్వారా పొలిటికల్ లీడర్లు, వారి అనుచరులు, సన్నిహితుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా శ్రీనివాస్ గౌడ్ వందల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తుండగా తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఎమ్మెల్యే ఎన్ఎం
శ్రీనివాస్ రెడ్డి మంగళవారం డీజీపీ కంప్లైంట్ చేయడం గమనార్హం. అయితే ఈ విషయం ఏంటంటే కొంతమంది వ్యక్తుల పైన ఈ శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయడానికి ప్లాన్ చేసి చెప్పేసి అప్పట్లో ఒక ఇష్యూ జరిగింది. మున్నూరు రవి సంబంధించిన ఇష్యూ, రాఘవేందర్ రాజు వీళ్ళందరూ జరిగింది కదా. వాళ్ళు ఎక్కడ దొరికిరంటే ఢిల్లీలోని ఏపీ జితేందర్ రెడ్డి ఇంట్లో దొరికిరు వాస్తవంగా. సో అక్కడ ఎట్లా ఉన్నారు అనేది వీళ్ళకి ఎట్లా తెలిసింది, శ్రీనివాస్ గౌడ్కి తెలిసింది. శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ కేసీఆర్ గిట్ల అయిపోయాడు. అంటే శ్రీనివాస్ గౌడ్, కేసీఆర్ అందరూ కూడా గూడు పుట్టానై ఒక మాఫియా లాగా, ఫోన్ ట్యాపింగ్ మాఫియా లాగా తయారై ఈరోజు పాపం వాళ్ళకి సంబంధం అసలు ఢిల్లీ పోయి గిరిని చంపడానికి ట్రై అవుతారు చెప్పండి. మళ్ళీ దానికి పిస్తోల్ పట్టుకొచ్చి పిస్తోల్ ముందు పెట్టి ఎంత డ్రామా, పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిసి అసలు వ్యవస్థలు మొత్తం కూడా, రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేసి నీరు గార్చి ఈరోజు ఒక రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకం లేకుండా వేసారు వీళ్ళైతే. ట్రూ, ఘోరం ఇదైతే. మనం చాలా సినిమాలు అందుకే చెప్తాను, వీళ్ళను అమరవీర స్తూపం ముందు ఉరిదీయాలి వీళ్ళను ఒక్కొక్కరిని. మనం చాలా సందర్భాల్లో చూసాం, సినిమాలో కూడా చాలా డీటెయిల్గా చెప్తా ఉంటారు ఇలాంటి వాళ్ళ విషయాల గురించి. ఎస్, రైట్. ఆ విషయం ఒక్కటిసారి పక్కన పెడితే ఇప్పటి వరకు ఓట్లు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు లేదా ఓటర్ కార్డు లేని వాళ్ళు లేదంటే అడ్రస్లు మిస్ అయిన వాళ్ళు దయచేసి మీ ఓటర్ కార్డులు మళ్ళీ అప్లై చేయండి. ఫామ్ నెంబర్ 1, ఫామ్ నెంబర్ 8 లాంటి వాటిని ఉపయోగించుకొని. ఎందుకు బాధ అవుతుందో నేను చెప్తా ఈ విషయంలో. మహిళా ఓటర్లే 1,66,00,000. రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 3.3 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఇందులో మహిళలు 1,65,95,896 మంది ఉన్నారు. మిగిలిన 1,64,14,693 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అంటే మనోళ్ళు బద్ధకంగా ఇంట్లో కూర్చొని ఉంటే ఆడోళ్ళు కరెక్ట్గా ఓటర్ కార్డులన్నీ సరి చేసుకుంటారని దాని అర్థం. అమ్మ, ముత్యం గురించి మాట్లాడకపోతే కష్టం. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు. అందుకే అక్క చెయ్యిడు ఎత్తింది. ఎందుకు తెలుసా? కోర్టు ఏం చెప్పింది, నేను కడిగిన ముత్యం లెక్క వస్తా అన్నది. అక్క చేయెత్తినట్టే కోర్టు, హలో ఆగు అటు నువ్వు ఇడు కాదు, నువ్వు నీ ముత్యం సంగతి ఏందో వాళ్ళు తేలుస్తారు అని చెప్పేసి పంపించేసింది అనమాట అక్కడ. ఎస్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో మంగళవారం కొంతమంది వ్యక్తుల పైన ఈ శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయడానికి ప్లాన్ చేసి చెప్పేసి అప్పట్లో ఒక ఇష్యూ జరిగింది. మున్నూరు రవి సంబంధించిన ఇష్యూ, రాఘవేందర్ రాజు వీళ్ళందరూ జరిగింది కదా. వాళ్ళు ఎక్కడ దొరికిరంటే ఢిల్లీలోని ఏపీ జితేందర్ రెడ్డి ఇంట్లో దొరికిరు వాస్తవంగా. సో అక్కడ ఎట్లా ఉన్నారు అనేది వీళ్ళకి ఎట్లా తెలిసింది, శ్రీనివాస్ గౌడ్కి తెలిసింది. శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ కేసీఆర్ గిట్ల అయిపోయాడు. అంటే శ్రీనివాస్ గౌడ్, కేసీఆర్ అందరూ కూడా గూడు పుట్టానై ఒక మాఫియా లాగా, ఫోన్ ట్యాపింగ్ మాఫియా లాగా తయారై ఈరోజు పాపం వాళ్ళకి సంబంధం అసలు ఢిల్లీ పోయి గిరిని చంపడానికి ట్రై అవుతారు చెప్పండి. మళ్ళీ దానికి పిస్తోల్ పట్టుకొచ్చి పిస్తోల్ ముందు పెట్టి ఎంత డ్రామా, పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిసి అసలు వ్యవస్థలు మొత్తం కూడా, రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేసి నీరు గార్చి ఈరోజు ఒక రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకం లేకుండా వేసారు వీళ్ళైతే. ట్రూ, ఘోరం ఇదైతే. మనం చాలా సినిమాలు అందుకే చెప్తాను, వీళ్ళను అమరవీర స్తూపం ముందు ఉరిదీయాలి వీళ్ళను ఒక్కొక్కరిని.